ఎస్ఎల్ఆర్ క్రిజాల్ ప్రోగ్రెసివ్ గ్లాస్ ఎవ్రీడే ప్లస్ షార్ట్. ఈ లెన్స్ ఎట్లా గ్లాస్ వర్క్ చేస్తారో మీకు ఒకసారి చూపిస్తాను. రైట్ ఐ లెఫ్ట్ ఐ రెండు ఉంది. ఇది లెన్స్ తీసి ఓపెన్ చేసిన తర్వాత లెన్స్ ఇట్లా కనపడుతుంది. ఆ మార్క్స్ అన్ని గ్లాస్ ఫిట్ చేసిన తర్వాత క్లీన్ చేసేయచ్చు అవి. రైట్ ఐ, ఇది లెఫ్ట్ ఐ. దీన్ని మనం ఈ ఫ్రేమ్లోకి ఇప్పుడు ఫిక్స్ చేయబోతున్నాం. ఈ బ్లూ కలర్ కవర్స్ ఉంటాయి కదా, వీటిని మనం వీటిలో ఇలా తీసుకోవాలి. ఇది పీడీ మార్కింగ్ మనం ఫిక్స్ చేస్తున్నాం. ఇందులో ఎగ్జాక్ట్లీ 0 to 6 వరకు పీడీ మార్కింగ్ చూడండి. కరెక్ట్గా మన పీడీ మార్కింగ్ కూడా ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చేటట్టు చేసాము. పీడీ మార్కింగ్ తీసుకున్న లెన్సెస్ని ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనం ఇట్లా డయామీటర్స్లో పెట్టేసుకొని ఈ ఒరిజినల్ లెన్స్ని తీసుకొచ్చి దీని మీద మనం ఇలా కరెక్ట్గా సెట్ చేసుకొని, ఇది కరెక్ట్గా ఉందో లేదో మనం ఇలా డిజిటల్లో కింద చూసుకోవచ్చు. డిజిటల్లో కరెక్ట్గా ఉందో లేదో సార్ చూసుకోవచ్చు. పీడీ మార్కింగ్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. ఇది లెన్స్ మనం బ్లాక్ చేస్తున్నాం ఇప్పుడు. సేమ్ రైట్ ఐలానే లెఫ్ట్ ఐ కూడాను లెన్సెస్ మనం కరెక్ట్గా లొకేషన్ సెట్ చేసుకొని బ్లాక్ చేయాలి. ఇప్పుడు రెండు లెన్స్ మనం బ్లాక్ చేసి పెట్టుకున్నాం. వీటిని మనం ఆటో ఎడ్జర్లో ఫిక్స్ చేద్దాం. ఈ ఆటో ఎడ్జ్ మిషన్లో మనం ఇప్పుడు లెన్స్ ఇన్సర్ట్ చేద్దాం. లెన్స్ బ్లాక్ చేసింది ఆటోమేటిక్ మిషన్. నౌ విల్ స్టార్ట్. రైట్ ఐ ఆటో ఎడ్జ్ కట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు దాన్ని రిమూవ్ చేద్దాం. ఇప్పుడు లెఫ్ట్ ఐని ఇన్సర్ట్ చేద్దాం.
లెఫ్ట్ ఐ కూడాను ఆటో ఎడ్జ్ చేయడం అయిపోయింది, దాన్ని రిమూవ్ చేద్దాం. Exactly 60 pd marking. DN Vision Care, Narsingi. This is progressive glasses, Crizal blue capture lenses.